హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని అసలు ఎప్పుడూ అనుకోలేదండి. రీసెంట్గా మీషోలో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. 108 పీస్ అని చూపించింది, 241 అయితే పడింది. నాకు అది మార్చి 3న డెలివరీ అయింది. బట్ అది నాకు సింగిల్ ప్యాక్ విత్ 36 పీస్ మాత్రమే డెలివరీ అయింది. సో అది ప్రోడక్ట్ రిటర్న్ లేదు కాబట్టి ఎక్స్చేంజ్కి ట్రై చేశాను. వాడు ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టేశాడు. సో హెల్ప్ సెంటర్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే వితిన్ 4 to 5 వర్కింగ్ డేస్లో మీ ఇష్యూ రిజాల్వ్ చేసి కంప్లైంట్ రైజ్ చేస్తున్నాను మేడం, ప్రోడక్ట్ అయితే తీసుకెళ్ళేలాగా రిటర్న్ ట్రై చేస్తాను మేడం అని చెప్పారు. నిన్న నాకు ప్రోడక్ట్ రిసీవ్ అయిన 5th డే కాల్ చేస్తే ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా సర్వర్ డౌన్ అని చెప్పినారు. సరే నైట్ కాల్ చేసినప్పుడు రేపు మార్నింగ్ చేయమన్నారు. ఇప్పుడు చేస్తే ఏమంటారంటే ఆ ప్రోడక్ట్ రిటర్న్ లేదు కాబట్టి మేమేం చేయలేము మేడం, మీ సైడ్ నుంచి ఎక్స్చేంజే ట్రై చేయాలి అంటున్నారు. వాడు ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ కావాలని ప్లాన్గా పెట్టినప్పుడు మనం ఏం చేయలేం కదా. సో ఫైనల్గా నేనేం చెప్తున్నా అంటే వీడియో ఎందుకు చేశానంటే నాకులాగా ఎవరు స్కామ్ అవ్వద్దు. ఏ ప్రోడక్ట్ అయినా సరే రిటర్న్ ఉన్నది మాత్రమే ట్రై చేయండి. అక్కడ ఆల్ ఇష్యూ రిటర్న్ అని ఉన్నది మాత్రమే ట్రై చేయండి. ఇట్స్ మై సజెషన్. షాప్కి 4 స్టార్ రేటింగ్ ఇచ్చారండి. 4 స్టార్ రేటింగ్ ఉన్న షాప్స్ కూడా ఇలా చేస్తున్నారు. ఫస్ట్ టైం అండి మీషోతో నాకు చాలా చిరాకు వచ్చింది. జెన్యూన్ ప్రొడక్ట్స్ ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్.